ఇప్పుడు 50,000 ఉద్యోగాలకి లెక్క తీయాలని సిఎస్ని ఆదేశించినట్టున్నారు. ఇదేమైనా మీకు కొంత ఉపశమనం కలిగిస్తుందా? 50,000 ఉద్యోగాలకు లెక్క తీయమని మళ్ళీ ఒక డ్రామా. ఆల్రెడీ 1,00,000కు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. 1,30,000 1,40,000 ఉద్యోగాలని నీకు తెలిసి మళ్ళీ కొత్త డ్రామాలకి 50,000 ఉన్నాయని ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే మీరు దీన్ని మళ్ళీ కాలయాపన చేసి మొన్న ఎన్నికల్లో ఏదైతే మీకు గుణపాఠం జరిగిందో దుబ్బాక ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గుణపాఠం జరగడం వల్ల రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కానీ మనం వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ కానీ నాగార్జున సాగర్ ఎలక్షన్ ఉంది కాబట్టి నీకు ఆల్రెడీ 1,30,000 పైన ఉన్నాయని చెప్పి మళ్ళీ 50,000 లెక్కలు తీయమని చెప్తున్నావు. అంటే దీనిలో తెలుస్తుందా డ్రామా? మన నిరుద్యోగులు కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నీ యొక్క డ్రామాల్లో. నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల లోపల ఏదో మైనస్లు పెట్టి లీగల్ డిపార్ట్మెంట్తో సంప్రదించగనో లేకపోతే సంప్రదించి నిజంగా ఏ విధంగా అయితే కోర్టు స్టే ఇస్తుందో ఆ కోర్టు స్టే ఇచ్చే విధంగా నువ్వు ఒక నోటిఫికేషన్లు ఇచ్చి దాన్ని నెప్పం వాళ్ళైతే నిరుద్యోగులు కానీ వివిధ రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకిస్తే వీళ్ళు ఏబట్టే నీకు ఉద్యోగాలు ఇస్తలేమో, వీళ్ళే ద్రోహులు, వీళ్ళేమో కానీ అడ్డం పడ్డరు, మేము వీలే అని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి నిరుద్యోగులు మభ్యపెట్టి 50,000 నోటిఫికేషన్ కాదు 1,30,000 నోటిఫికేషన్లు ఆ నోటిఫికేషన్లో చిత్తశుద్ధితో నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఈ 3-4 నెలల లోపల భర్తీ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయి. 4 నెలల లోపల 5 లోపల ఎన్ని వీలైతే అన్ని చేస్తే మీరు నిజంగా నమ్ముతారు తప్ప ఇది ఒక